హాయ్ అండి. మళ్ళీ అనపకాయల సీజన్ అయితే స్టార్ట్ అయిపోతా ఉంది. ఇది నాటినో ఫారమో తెలియదు కానీ నాటి తరనే అనిపిస్తూ ఉంది. మా ముల్బాగులకైతే ఫస్ట్ టైం వచ్చాయంట. మా ఆయన అయితే 1 కేజీ అనపకాయలు అయితే తీసుకొచ్చాడు. రేట్ వచ్చేసి 50 రూపీస్ అంటండి కేజీ. 1 కేజీ అయితే తీసుకొచ్చాడు చూడండి. ఇది చాలా నేతగా ఉన్నాయండి, చాలా నేత గింజల తర ఉన్నాయి. అందుకైతే పులుసు పెడుతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు అయితే కొబ్బరి, కొత్తిమీర, తెల్లగడ్డ, టమాటాలు, ఎర్రగడ్డ, ధనియాల పొడి, మిరప్పొడి, అలాగే జీలకర్ర పొడి అంటారు కదండి, అదైతే వేసి నేనైతే మిక్సీ అయితే పెట్టేశానండి. ఇప్పుడైతే స్టవ్ అంటించుకొని కుక్కర్ అయితే కాగకి పెట్టానండి. స్టవ్ అయితే కాగింది. ఇప్పుడైతే ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడైతే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కూడా కాగిందండి. ఇప్పుడైతే సాసులు వేసుకుందాం. ఆ సాసులు చిట్టపటలాడాక ఇప్పుడైతే ఎర్రగడ్డలు, కరివేపాకు అయితే వేసుకున్నాము. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. ఇప్పుడైతే కొంచెం అయింది, 1 మినిట్ అయితే చాలు. ఇప్పుడైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చింది కదా. ఇప్పుడైతే మసాలా అనేది వేసుకున్నామండి. సీజన్లో వచ్చే ఏ ఫ్రూట్ అయినా ఏ గింజలైనా తినాలండి, చాలా మంచిది హెల్త్కి కూడాను. మళ్ళీ అంటే సిక్కుదు కదా, అంటే చిక్కేది కదా. అందుకైతే మన సీజన్లో సిక్కే ఏ ఫ్రూట్ అయినా కానీ ఏ గింజలైనా మనం తినాలండి, హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడైతే గింజలు అయితే వేసుకుంటాను. గట్టిగా కలిపెట్టుకుందామండి. ఇదైతే బాగా కలిపెట్టుకున్నానండి. మీరు పులుసు అన్నారు, చింతపండు వేయలేదే అనుకోవచ్చు. నేను చింతపండు అంత ఎక్కువగా వాడనండి. కొంచెం పులుపు అయితే మేము తక్కువే తింటాము. అందుకైతే టమాటానే యూస్ చేస్తాము. ఇప్పుడైతే ఒక 4 టమాటాలు అయితే మిక్సీకి వేసుకున్నాను. ఇంకొక టమాటా అయితే అలాగే వేస్తున్నాను. బాగుంటుందండి టేస్ట్ ఇలా వేసుకుంటే. ఇప్పుడైతే టమాటా వేసి బాగా కలిపెట్టుకున్నాను. అలాగే సాల్ట్ అయితే మన రుచికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. కొంచెం అయితే వేస్తున్నాను. అలాగే వాటర్ అండి, మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే వేసి కలిపెట్టుకొని ఒక 2 విజిల్కి అయితే పెట్టుకుందామండి. చూడండి, ఇంత వాటర్ అయితే బాగా సరిపోతుంది. ఇప్పుడైతే ఒక 2 విజిల్కి పెట్టుకొని చూపిస్తాను ఎలా వచ్చిందో సాంబార్ అంటే పులుసు. 2 విజిల్కి అయితే పెట్టుకున్నాను కదా. ఇప్పుడైతే ఆల్రెడీ అయిపోయింది. నేను ఆల్మోస్ట్ అన్ని సాంబార్లు కానీ పులుసులు కానీ మా అమ్మ ఎలా చేస్తుందో అలాగే చేస్తానండి. మేమైతే చింతపండు యూస్ చేయాలా అనుకుంటే యూస్ చేస్తాము, వద్దు అనుకుంటే టమాటా అయితే వేసి ఇలా అయితే పులుసు అయితే పెట్టుకుంటాము. ఇది మా అమ్మ ఎలా చెప్పిందో అలా అయితే నేను పులుసు పెట్టానండి. ఇదండి మా వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్.